హాయ్ అండి. వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చికెన్ ఫ్రైకి కావలసిన వస్తువులు: చికెన్ హాఫ్ కేజీ, నూనె 2 టేబుల్ స్పూన్స్, కారం 3 టీ స్పూన్స్, పసుపు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, చికెన్ మసాలా పౌడర్ 2 టీ స్పూన్స్, లవంగాలు 5, యాలక్కాయలు 4, దాల్చిన చెక్క చిన్న ముక్క, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు కొన్ని, వెల్లుల్లిపాయలు 1 చిన్నది, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 స్పూన్. ఈ వస్తువులన్నింటినీ మిక్సీలో పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి సిమ్లో ఉంచి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత క్లీన్ చేసిన చికెన్ని అందులో వేసి ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకుని మధ్యలో చికెన్ని పైకి కిందకి కలుపుతూ నీరు పోయేంత వరకు వేగనివ్వాలి. అందులో గరం మసాలా పేస్ట్ని వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ని, కారాన్ని వేసి బాగా కలిపి ఉప్పు సరి చూసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై బిర్యానీతో తింటే సూపర్గా ఉంటుంది.